తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు మనందరికీ స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ నాలాంటి కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ కార్యకర్త నుంచి యువతని ప్రోత్సహించే దిశగా మన తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మన యువతని ప్రోత్సహించిందో చక్కటి ఉదాహరణ నేనే. మీకు తెలుసు, ఎందుకంటే ఇందులో ఈ సబ్జెక్ట్కి వెళ్ళే ముందు రెండు విషయాలు నేను మాట్లాడాలి. ఒకప్పుడు ఇదే వేదిక ఇదే సమావేశాల్లో ఎక్కడో చిట్ట చివరిని కూర్చున్న నన్ను తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈరోజు కోట్లాది మంది మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సమక్షంలో ఒక మహానాడు వేదిక పైన కూర్చుని పెట్టి గౌరవించినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి పాదాబంధనం చేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే మన పార్టీ 83 నుంచి అన్నగారు పార్టీ స్థాపించి నుంచి నేటి వరకు కూడా నాలాంటి యువతకు ఎంతోమందికి ఒక అవకాశం కల్పించిన సందర్భాలు మనం చూసాం. నాడు ఆత్మగౌరవంతో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రన్న గారు లక్షలాది మంది యువతకి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అలాగే మన అన్న నేడు యువతరం ఆశీకరణం యువగలం రథసారథి లోకేష్ అన్న గారు పార్టీలో నాలాంటి కేడర్కు చాలామందికి ప్రోత్సహిస్తూ సరికొత్త పందాలో పార్టీని ముందుకు తీసుకొని నడిపిస్తున్న విషయాలు కూడా మనం గుర్తు చేసుకుంటూ, ఈరోజు యువత సంక్షేమం మన యువ నేత నారా లోకేష్ గారు పాదయాత్రలో యువగలం పేరుతో చేసిన కార్యక్రమంలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం మనం ఈరోజు ఏడాదిలోనే మనం 8 లక్షల పైన కోట్ల పెట్టుబడితో 6 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు మనం కల్పించాం. మెగా డిఎస్ ద్వారా 16,300 పైన ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశ నియామకాలను కూడా చేపట్టబడుతున్నాం. పోలీస్ శాఖలో 6,000 పైబడి కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలు కూడా త్వరలోనే మనం భర్తీ చేయబోతున్నాం. యువతను నైపుణ్య రంగంలో సాంకేతిక సహకారంతో అందించేందుకు ఇన్ఫోసిస్తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకొని 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే హైటెక్ సిటీ, జీనోమా వాల్యూ వంటి ప్రాజెక్టులతో ఐటీ బయోటెక్ మన చంద్రన్న గారు లక్షలాది మందికి ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు ఇప్పుడు రాష్ట్రంలో క్యాంటీన్ వాల్యూ మరియు ద్వారా యువతకు కొత్త రంగాల్లో అవకాశాలు సృష్టించబోతుంది. అత్యున్నతమైన ప్రతిభ గల క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు 3% రిజర్వేషన్లు అమలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే అంతర్జాతీయ మన యువత కోసం జాతీయ ఆటలు, కార్పొరేట్ లీగ్స్, యోగా పోటీలు, వాకథాన్ మారథాన్ పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నూతన క్రీడా పాలసీని తీసుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు మంగళగిరిలో 24 ఎకరాల్లో 34,000 సీటింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ క్రీడా నిర్మాణం చేపట్టడానికి మనం చేపట్టాం. 2027లో జాతీయ క్రీడలతో పాటు ఖేలో ఇండియా అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు గత 2019లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా యువతను మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలు పైబడి ఇస్తామని చెప్పేసి ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ అధికారులకు వచ్చాక జగన్ రెడ్డి జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించి యువతను నిలువున ముంచేసిన విషయం కూడా మనకు తెలుసు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ లేక రాష్ట్రాన్ని కొత్తగా పరిశ్రమలు రాక స్వయంపాధి లేక గత 5 ఏళ్ల పాలనలో దాదాపు 2,500 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్న విషయాలు కూడా మనం చూసే ఉన్నాం. ఉపాధి అవకాశాలు లేక గంజాయి డ్రగ్స్ రాష్ట్రంలో విచ్చలవిడిగా సరఫరా చేసి యువతను నిర్వీర్యం చేసి ఆ కుటుంబాన్ని వారు నాశనం చేసే సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే కమిషన్ కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏపీపీఎస్సీ అక్రమాలు నిలువుగా మార్చి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి ఏపీపీఎస్సీని పూర్తిగా వ్యవస్థను ప్రతిష్టను మండగలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 6 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి రద్దు చేసి ఆర్థికంగా యువతను సిదిమేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్లు దోపిడీ చేసి అవినీతి పాల్పడి రికార్డు సృష్టించిన వైకాపా ప్రభుత్వాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. క్రీడా సంఘాలకు గ్రాంట్లను ఒలింపిక్స్ అసోసియేషన్కు బకాయిలు చెల్లించకుండా క్రీడా రంగాన్ని నిర్వహణ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
శిక్షణ కోసం వచ్చే క్రీడాకారులకు కనీసం 50 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేసి పేద క్రీడాకారులను కూడా గ్రౌండ్కి రాకుండా వాళ్ళకి కూడా దూరం చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పేద క్రీడాకారులు కూడా కనీసం గ్రౌండ్కి రాకుండా క్రీడల మీద ఆసక్తి లేకుండా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ 2014-19లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన టీడీపీ హయాంలో 2 సార్లు డిఎస్సి నిర్వహించి 17,000 మంది పైబడి ఉద్యోగాలు కల్పించాం. పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం కాక 15 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మనం చేస్తాం. ముఖ్యమంత్రి ఉన్నతం కింద 6 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 2,000 రూపాయలు చొప్పున 2017-18 బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి ఉందని మన ప్రభుత్వానికి ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ రిటైల్ వంటి రంగాల్లో శిక్షణ అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకరణ ఉండగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లల గోపిచంద్కు హైదరాబాద్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపనకు సహకారం అందించారు. అకాడమీ ద్వారా నేడు పివి సింధు కానీ సైనా నెహ్వాల్ వంటి ప్రపంచ స్థాయి క్రీడాకారులకు తయారు చేస్తే దేశానికి గర్వకారణంగా నిలిచిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32వ జాతీయ క్రీడలు 2002 మరియు 2003లో ఆసియన్ గేమ్స్ కూడా విజయవంతం నిర్వహించిన ఘనత కూడా మనకు దక్కిందని తెలియజేసుకుంటూ క్రీడా రంగానికి 1139 కోట్లు ఖర్చు చేసి క్రీడా రంగాన్ని ప్రోత్సహించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిని వినయపూర్వకం తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయం కానీ లేకపోతే ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ దానిని నిలబెట్టుకున్న మన తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా యువతంతా కూడా రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. ఒక సామాన్య కార్యకర్తకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి అవకాశం ఇచ్చిన పార్టీ అధినేతకు, పార్టీ క్యాడర్కు, నియోజకవర్గం పార్టీ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అప్పలనాయుడు గారు. ఇదే యువత సంక్షేమం